రెండు ఆర్ఓల్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వాడు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్వతహాగా వాడు తీసుకోకుండా ఉండటం కోసం వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తా ఉన్నాడు. మూడు, అక్కడ లెక్కింపు దగ్గర డైవర్ట్ చేసేసి ఆ సిస్టమ్ అంతా కూడా వాళ్ళ చేతిలో తీసుకోవడం కోసం సమాయత్తం అవుతా ఉన్నారు. ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటి రెడ్ స్లిప్, ఒకటి ఈవీఎం ప్యాక్లకి అటాచ్ చేసింది, ఒకటి పార్లమెంటు, రెండు తెల్ల స్లిప్ ఒకటి. ఇవన్నీ కూడా కౌంట్ చేసి ఆ బటన్లో వచ్చినటువంటి దాన్ని కంపేర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఒకటి ఉంది. పోస్టల్ బ్యాలెట్లో గుడ్డు మీద ఈకలు బిగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని రాపిస్తున్నాడంటే సాక్షి పేపర్లో 4,50,000 పోలైంది, చాలా అత్యద్భుతంగా పోలైంది ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్. అదివరకు 2,50,000 పోలైతే అతను ఏమంటున్నాడంటే 56,000 చల్లలేదు, బికాజ్ అక్కడ గెజిటెడ్ ఆఫీసర్లు సంతకాలు పెట్టలేదు. ఇప్పుడు కూడా గణనీయంగా ఈ అవుతాయి, దాన్ని మీరు అబ్జెక్ట్ చేయండి, అట్లా డిస్క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాడు అతను. అంటే ప్రజాస్వామ్యం ఎవరు కోరుకోరు. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన కోరుకుంటున్నాడు. ప్రతిదీ కూడా క్వాలిఫై అవ్వాలని కోరుకోవాలి ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచినప్పటికి కూడా. అతను తన కులానికి అమ్మేసినటువంటి బ్లూ మీడియాలో సాక్షి పేపర్లో పుంకాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద రోజు డ్యామేజ్ చేయడం కోసం ఈ పోలైనటువంటి ఎక్కువ ఓట్లు చల్లవని చెప్తా ఉన్నాడు. నేను తస్మా జాగ్రత్త మా కార్యకర్తలకి, మా శ్రేణులందరూ కూడా చెప్తా ఉన్నాను. ఆ యొక్క పొద్దున్నే ఫస్ట్ రౌండ్లోనే లెక్క పెడతారు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లు. దాన్ని మీరు దగ్గరుండి ఎవరైతే సంతకం పెట్టలేదో గెజిటెడ్ ఆఫీసర్లు వాటన్నిటిని కూడా ప్రక్రియ కరెక్ట్గా చూసి అందరికి చూపించి ప్రతి ఒక్క ఓటును కూడా మీరు దగ్గరుండి వెరిఫై చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండోది ఏంటంటే 19,50,000 మంది గతంలో కన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం పెరిగింది. ఆ 19 లక్షల చిల్లర పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ప్రచారం చేస్తున్నాడు తెలుసా? నా పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఒక యుద్ధ వాతావరణంలో వచ్చి ఓట్లేశారని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈ యొక్క నరకాసురుడిని బయటకు పంపించడం కోసం, పాలన నుంచి తప్పించడం కోసం, చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమిని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ జనమంతా అమెరికా నుంచి వచ్చారు, బ్రహ్మాండంగా ఓట్లేశారు, చాలా సంతోషం. కానీ చివరి అంకంలో మటుకి పోలింగ్ కౌంటింగ్ దగ్గర మటుకి తస్మా జాగ్రత్త, చివరి నిమిషం దాకా, చివరి ఓటు దాకా కార్యకర్తలంతా కూడా, ఏజెంట్లు కూడా అక్కడే ఉండాలని కూడా నేను నిర్ణయిస్తా ఉన్నాను. ఈ ప్రక్రియని ఆఖరి ఘట్టం, ఇది చారిత్రాత్మకమైన ఘట్టం. సంభవామి యుగే యుగే శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒక యుగం అంతమయ్యేటప్పుడు జరిగేటువంటి ప్రక్రియ చాలా తీవ్రంగా ఉంటుంది, తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పాడు. అదే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అస్త్ర శస్త్రాలు ఉపయోగించి ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసి గెలవాలని చూస్తా ఉన్నాడు.